Hi guys, welcome back to our channel. నేను మీ సాయి తేజ ముండూరి. Let's begin our SDLC series. లాస్ట్ వీడియోస్లో మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్, ఫీజిబిలిటీ స్టడీ అండ్ డిజైనింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కోడింగ్ అండ్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఈ కోడింగ్ అండ్ టెస్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్టర్ డిజైనింగ్. నాకు చిన్న డౌట్ ఉంది, హూ విల్ కోడ్ అండ్ వాట్ దే విల్ కోడ్? మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి, లాస్ట్లో డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. ఫస్ట్, కోడింగ్. ఈ కోడింగ్ అనేది ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో 4th ఫేజ్. కోడింగ్ అంటే యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఆర్ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ డెవలప్ చేయడం అనమాట. లాస్ట్ వీడియోలో డిజైనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. డిజైనింగ్ ఈజ్ లైక్ బ్లూ ప్రింట్. అయితే బ్లూ ప్రింట్ రెడీ అయిపోయిన తర్వాత ఇంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం కదా. ఇన్ ద సేమ్ వే సాఫ్ట్వేర్లో కూడా అంతే. హై లెవెల్ అండ్ లో లెవెల్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్ బిల్డింగ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ స్టార్ట్ చేస్తాం. డిజైనింగ్ అనేది బ్లూ ప్రింట్ అయితే కోడింగ్ అనేది యాక్చువల్ కన్స్ట్రక్షన్. రిక్వైర్మెంట్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ డెవలప్ చేయడమే ఈ కోడింగ్ ఫేజ్. ఈ డెవలప్మెంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ టైప్స్ అన్ని ఒక హై లెవెల్లో చూద్దామా. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, డేటాబేస్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఎక్సెట్రా. చాలా డెవలప్మెంట్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ డిఫరెంట్ డెవలప్మెంట్స్ కి డిఫరెంట్ జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. డీటెయిల్డ్గా జాబ్ రూల్స్ గురించి ఒక వీడియో చేస్తాను, అప్పుడు ఈ జాబ్ రూల్స్ అన్ని అందులో డిస్కస్ చేద్దాం. లెట్స్ సే మనకి ఒక లాగిన్ మాడ్యూల్ కావాలి. అందులో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే లాగిన్ పేజ్ డిజైన్ చేస్తాడు. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే బ్యాక్ ఎండ్లో ఈ లాగిన్ మాడ్యూల్ ఎలా ఉండాలి అనేది లాజిక్ రాస్తాడు. డేటాబేస్ డెవలపర్ అంటే ఈ యూజర్ డేటా అంతా డేటాబేస్లో స్టోర్ చేయడం. ఈ కోడింగ్ అనేది మన ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అండ్ డిజైనింగ్ ఫేజ్లో ఉన్న హై లెవెల్ అండ్ లో లెవెల్ డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకుంటూ కలిపి రిఫరెన్స్గా తీసుకొని ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసి కోడింగ్ చేస్తారు. ఈ కోడింగ్లో డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు, లైక్ జావా, పైథాన్, ఎక్సెట్రా. టోటల్ ఈ ఫేజ్ అంతటిని కోడింగ్ అంటారు. నెక్స్ట్, టెస్టింగ్ ఫేజ్. ఈ టెస్టింగ్ అనేది ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో 5th ఫేజ్. వన్స్ డెవలప్మెంట్ అనేది అయిపోయిన తర్వాత వీ నీడ్ టు టెస్ట్ ద అప్లికేషన్ కదా. కస్టమర్ కి సాఫ్ట్వేర్ రిలీజ్ చేసే ముందు మనం టెస్ట్ చేయాలి. అసలు టెస్టింగ్ ఎందుకు చేయాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు రెస్టారెంట్ పెట్టారు, అందులో మీరు ఫుడ్ కుక్ చేస్తున్నారు. వచ్చిన కస్టమర్స్ కి ఫుడ్ యాజ్ ఈజ్ సప్లై చేస్తారా, లేదంటే మీరు వండిన ఫుడ్ సాల్ట్ అండ్ స్పైస్ కరెక్ట్ గా సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసి అప్పుడు సప్లై చేస్తారా? టేస్ట్ చేస్తే కదా సప్లై చేస్తారు. అదే టెస్టింగ్. ఇందాక డెవలప్ చేసిన లాగిన్ ఫంక్షనాలిటీలో బగ్స్ ఉన్నాయి, బట్ మనం అది టెస్ట్ చేయకుండా సాఫ్ట్వేర్ ని కస్టమర్ కి రిలీజ్ చేసేసాం. ఒకవేళ అక్కడ బగ్స్ వస్తే, కస్టమర్ కి బగ్స్ వస్తే బిజినెస్ అనేది లాస్ కదా. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దని ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తాడు, సో బిజినెస్ లాస్. అందుకే టెస్టింగ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్. కరెక్ట్గా లాగిన్ వర్క్ అవుతుందా లేదా, రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఎర్రర్ చూపిస్తుందా లేదా, కరెక్ట్ లాగిన్ డీటెయిల్స్ ఇస్తేనే లాగిన్ అవుతుందా లేదా, ఇలాంటి సినారియోస్ అన్ని టెస్ట్ ఇంజనీర్స్ బిల్డ్ చేసి టెస్ట్ చేస్తారనమాట. ఇదే టెస్టింగ్ ఫేజ్. ఈ టెస్టింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఆన్ ఏ హై లెవెల్ యూనిట్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎక్సెట్రా. ఇవన్నీ మాన్యువల్ టెస్టింగ్ కింద వస్తాయి. ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఇంకో టైప్. స్క్రిప్ట్స్ అండ్ టూల్స్ లైక్ సెలేనియం ఆర్ సైప్రస్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ టెస్ట్ చేస్తే దాన్ని ఆటోమేషన్ టెస్ట్ అంటారు. ఈ టెస్టింగ్ ఫేజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫర్దర్ గా నేను ఒక సిరీస్ ప్లాన్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టెస్టింగ్ గురించి ఆ సిరీస్ లో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం కోడింగ్ లో యాప్ ని బిల్డ్ చేస్తాం, అప్లికేషన్ ని బిల్డ్ చేస్తాం. టెస్టింగ్ ఫేజ్ లో టెస్ట్ చేసి బగ్స్ వస్తే ఫిక్స్ చేసి యాప్ ని పాలిష్ చేస్తాం. బోత్ కోడింగ్ అండ్ టెస్టింగ్ ఆర్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఆఫ్ ఎస్డిఎల్సి. ఈ 2 ఫేజెస్ లో హ్యూమన్ రిసోర్స్ అనే వాళ్ళు ఎక్కువ అవసరం పడతారు. ఈ 2 ఫేజెస్ లోనే జాబ్ రోల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, బికాస్ దిస్ ఈస్ ద యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సో ఫ్రెండ్స్, ఈ 2 ఫేజెస్ కోడింగ్ అండ్ టెస్టింగ్ ఆర్ నాట్ జస్ట్ ఫేజెస్, దీస్ ఆర్ జాబ్ జనరేటర్స్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్, జస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ, అండ్ దీస్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ టు స్టార్ట్. ఇందాక క్వశ్చన్స్, who will code and what they will code. Who will code? Developers will code. What they will code? Based on requirement and design documents, they will code. They will code in Java, Python, whatever the technology the customer has requested. Next video lo deployment or installation and maintenance gurinchi detailed ga discuss cheddam. That's it for this video. Malli kaluddam. Bye.